హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సన్నద్ధమవుతుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీని కట్టడి చేసేందుకు హిందూ ఓటర్లను దగ్గర చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. సో ఈ క్రమంలోనే తెలంగాణ దేవాలయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. గతంలో కేసీఆర్ ఇదే ప్రయత్నాలు చేసి ఎన్నో దేవాలయాలకు నిధులు కేటాయించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారని చెప్పొచ్చు. సో బీజేపీని కట్టడి చేయాలంటే హిందూ ఓటర్లను దూరం చేసుకోకుండా ఉంటే చాలు అనే భావనలో రేవంత్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో హిందువులకు కీలక పదవులు ఇచ్చే దిశగా కూడా అడుగులు వేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖకు సంబంధించిన సలహాదారుగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు నియమించాలని, ఆయనకు కేబినెట్ హోదా కూడా కల్పించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చాగంటి కోటేశ్వరరావుకి విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ఆయన సలహాదారుగా నియమించింది. ఆయనకు కేబినెట్ హోదా కూడా కల్పించారు చంద్రబాబు నాయుడు. సో అదే తరహాలో తెలంగాణలో దేవాదాయ శాఖను అభివృద్ధి చేసేందుకు, టెంపుల్ టూరిజంను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడుతున్నారు. దానికి సంబంధించి అన్ని ఆదేశాలు కూడా ఇస్తున్నారు. గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో సినిమా వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఉన్నారు. అందుకే గరికపాటి నరసింహారావుని సలహాదారుగా నియమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ప్రవచనకర్తగా గరికపాటికి మంచి పేరుంది. ఎవరైనా ఆయన వీడియోలు చూస్తే అలా అతుక్కుపోయి చూస్తూనే ఉంటారు. అలాగే విద్యావేత్తగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. దీనితో ఆయన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. అయితే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో విమర్శలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దానిపై కూడా కొంచెం కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.